ఈ నెల 11వ తారీఖు గద్వాల్ విజయలక్ష్మి మేయర్ గారికి లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. అసలు జీఓఎంఎస్ నెంబర్ 56 ఎక్కడి నుంచి వచ్చింది? జీఓఎంఎస్ నెంబర్ 23 మే 2023 దీంట్లో శ్రీ కె వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ డాక్టర్ కె కేశవరావు ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఆల్సో 2 ఇన్ ఫేవర్ ఆఫ్ శ్రీమతి విజయలక్ష్మి గద్వాల్ జీపీఏ హోల్డర్ ఆఫ్ శ్రీమతి కవితారావు. ఇక్కడ ఎమ్మెల్సీ కవిత కూడా ఇన్వాల్వ్ అయింది ఈ విషయంలో. దీంట్లో వచ్చేసి వాళ్ళ కొడుకు వచ్చేసి 1161 గజాలు, వాళ్ళ కూతురుకు వచ్చేసి గద్వాల్ విజయలక్ష్మి మేయర్ గారికి 425 గజాలు అప్పనంగా జీఓఎంఎస్ 56 ఎవ్వరికి హిడెన్ జీవో ఇది. జీఓఎంఎస్ 56 జీవో అట్టి కూడా కాదు. మే 23వ తారీఖు సమ్మర్ హాలిడేస్లో వచ్చిన జీవోలో దాదాపు 1500 గజాలు, గజం 2 లక్షల రూపాయలు బంజారాయిల్స్ వాళ్ళ ఇంటి పక్కల. ప్లస్ ఇంకొకటి ఆ సర్వే నెంబర్ ఇప్పుడు ప్రజెంట్ మేయర్ గారు ఉంటున్న సర్వే నెంబర్లో 129/1 మొత్తం లిటిగేషన్ అండి. యాక్చువల్గా దాని పక్కన ఉన్న సర్వే నెంబర్, వాళ్ళ ఇంటి పక్కన షెడ్డు కేసుకున్న సర్వే నెంబరు, మొన్న ఆమె జిహెచ్ఎంసీ కార్పొరేటర్ పోటీ చేసినప్పుడు ప్రచారానికి కార్లు పెట్టుకున్న సర్వే నెంబర్లు కూడా, స్థలం కూడా మొత్తం లిటిగేషనే. ఇప్పుడు ఈ కేశవరావు ఎప్పుడున్నాడు? కేసీఆర్ పక్కన ఇన్ని రోజులు 10 సంవత్సరాల నుంచి ఉన్నాడు. అంటే ఏంటిది? ఇప్పుడు కేశవరావు అండ లేకుండానే ఈ జీవో వచ్చిందా? కేశవరావు అండ లేకుండానే షామీర్పేట ఎంఆర్ఓ రెస్పాండ్ అయ్యిందా? మళ్ళీ నాకు మొత్తం దేశం మొత్తంలో చాలా షామీర్పేటలో మస్తు పంచాయతీలు ఉన్నాయి. మళ్ళీ ఆయన ఇంత క్లియర్గా ఇచ్చిండు. ఎంతకి ఇచ్చిండండి? 2500 రూపాయలు గజం అండి. 2 లక్షలు ఎక్కడ గవర్నమెంట్ సరే 90,000 వేసుకున్నా 2500 రూపాయలు గజము. ఇంత అప్పనంగా పుక్కడికి వచ్చి గద్వాల్ విజయలక్ష్మి గారికి పెట్టిండు. ఇప్పుడు ఈ భూమి 30 కోట్ల భూమి కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి జంప్ అవుతున్నట్టు మీడియాలో అవకాశాలు వస్తున్నాయి. ప్లస్ సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మేము అతీతం కాదు, అంటే ఏంటిది వ్యతిరేకం కాదు. నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ఏదైతే నిన్న దీపాదాస్ మున్షి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి నగర మేయర్ ఇంటికి, గద్వాల విజయలక్ష్మి ఇంటికి చేరుకొని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా నగర మేయర్ గద్వాల విజయలక్ష్మిని నిన్న దీపాదాస్ మున్షి నేరుగా తన ఇంటికి వెళ్లి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఇదే విషయంపై ఇక మేయర్ కాంగ్రెస్ గూటికి చేరడం లాంఛనమే అనే ఏదైతే వార్తలు వచ్చాయో వాటికి బలాన్ని ఇస్తూ మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనేది నిన్న మాత్రం దీపాదాస్ మున్షితో మాట్లాడుతూ కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత నేను పార్టీలో చేరే విషయమై కార్యాచరణ ప్రకటిస్తానని ఏదైతే తెలిపారో, తదనంతరం కేశవరావు తన తండ్రి అయిన కేశవరావును కూడా దీపాదాస్ మున్షి కలిసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చర్చించిన తర్వాత వాళ్ళ సమక్షంలో ముందుగా ఇక్కడ మాత్రం గద్వాల విజయలక్ష్మి మేయర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కేశవరావు తర్వాత ఢిల్లీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఏదైతే వార్తలు వచ్చాయో, మొత్తానికి వాటిని అది చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఖైరతాబాద్ దానం నాగేందర్, సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. వలసలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి మాత్రం కాంగ్రెస్ గూటికి వెళ్తారనగానే ప్రధానంగా తన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడానికి ప్రధాన కారణం లేకపోలేదు అని కూడా కొంత తెలుస్తున్నది. ప్రధానంగా ఏంటి అంటే నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి బంజారా హిల్స్లోని కోట్ల విలువైన భూముల్ని, అన్యాయాలు, అక్రమాలు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ బయటకు వెలికి తీస్తుంది అనుకుంటున్నారో ఏమో, కానీ మొత్తానికి కొంతమంది నేతలు అధికారం ఎక్కడుంటే అక్కడ పార్టీ జంప్ అవుతున్నారు, పార్టీలు మారుతున్నారు. అందులో భాగంగా నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి ఆసక్తి కనబరచడానికి కారణం లేకపోలేదు. తను ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అని చూస్తే బంజారా హిల్స్లోని కోట్ల విలువైన భూమిని, స్థలాన్ని ఏదైతే కొట్టేసిందో ఆ భూమిని కాపాడుకోవడానికి హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తన తండ్రితో కేశవరావుతో కలిసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడానికి, కాంగ్రెస్ గూటికి చేరడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతున్నది. ప్రధానంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి బంజారా హిల్స్లోని జీఓఎంఎస్ నెంబర్ 56 ప్రకారం అందులోని 1161 గజాలు, అలానే 425 గజాలు, సర్వే నెంబర్ 129/1లోని భూమిని మేయర్ గద్వాల విజయలక్ష్మి మేయర్ ఇంటిని ఆనుకుని ఉన్న భూమిని ఎలక్షన్ టైంలో తను కార్పొరేటర్గా పోటీ చేసే సమయంలో కూడా ఏదైతే ప్రచారానికి ఉపయోగించిన వెహికల్స్ని పార్కింగ్ స్థలంగా పెట్టుకున్నదో, పార్కింగ్ స్థలంగా వాడుకున్న భూమిని తను 2500 అంటే అక్కడ ఎంఆర్ఓని పట్టుకొని షామీర్పేట ఎంఆర్ఓ తన ఎంపీ తన తండ్రి కేశవరావు టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో కీ రోల్గా ఉన్నాడు, జనరల్ సెక్రటరీగా ఉన్నారు, ఒక రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అలాంటి వ్యక్తి బీఆర్ఎస్
కనుసన్నల్లోనే అధికారంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఇది జరిగిందనేది మనకు స్పష్టంగా నిదర్శనంగా కనబడుతున్నది. ఎందుకంటే అప్పుడు ఎంఆర్ఓ ద్వారా ఏదైతే తను పార్కింగ్గా వాడుకున్న భూమిని కూడా తన ఆధీనంలోకి తీసేసుకున్నట్టుగా ఇక్కడ స్పష్టంగా మనకు కనబడుతున్నది. ఆ 2000 గజం చొప్పున దాన్ని పర్చేజ్ చేసినట్టుగా కూడా చూపించారు. కానీ దాని విలువ వచ్చేసి 30 కోట్ల విలువైన ఆ భూమిని విజయలక్ష్మి తను కొల్లగొట్టడంతో ఇప్పుడు ఎక్కడ ఇదైతే తన భాగోతం ఈ భూ భాగోతం బయటపడుతుందని చెప్పేసి నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి ఎక్కడ తను చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్టుగా మనకు ఇక్కడ సుస్పష్టమవుతుంది. ఇదే విషయం పైన కూడా ఇంతకుముందు కూడా అడ్వకేట్ రాజేష్ కుమార్ కూడా ప్రెస్ క్లబ్లో ఇదే విషయమై తనకు ఒక క్లయింట్ రూపంలో ఏదైతే నోటీస్ పంపారో తను కూడా ఒక ప్రెస్ క్లబ్లో స్వయంగా మీడియా ముందు కూడా నగర మేయర్ విజయలక్ష్మి చేసిన ఏదైతే భూభాగోతాన్ని మొత్తం బట్టబయలు చేస్తూ తను సర్వే నెంబర్లు జీవో నెంబర్లతో సహా మొత్తం పూర్తి వివరాలు మనకు చెప్పడం జరిగింది. ఇదే విషయమై కూడా అంటే 2023 మేలో జీవో నెంబర్ MS 56 ద్వారా పొంది దీనికి వివరణ కరణం రాజేష్ కుమార్ అడ్వకేట్ ద్వారా దీన్ని లీగల్ నోటీస్ కూడా పంపడం జరిగింది. అంటే ఈ విషయాలపైన మొత్తం ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా బయటకు తీసే అవకాశం ఉందని చెప్పేసి తను ఏదైతే చేసిన ఈ భూ ఆక్రమణని కప్పిపుచ్చుకోవడానికి పార్టీ మారుతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోబోతుందనే చెప్పేసి మనకు క్లారిటీగా అర్థమవుతున్నది. ఇక్కడ ఇలానే బీఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా తన మీద భూ ఆరోపణలు చాలా ఉన్నాయి. భూములు కబ్జాలు చేసి భూముల విషయాల్లో తన మీద చాలాసార్లు ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ భూముల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు వీళ్ళు. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో ఎక్కడ తన అవినీతి బయటపడుతుందో అని చెప్పేసి కొంతమంది అధికారంలో ఉన్న పార్టీలో చేరితే ఎక్కడ మా భాగోతం బయటపడదు, కప్పిపుచ్చుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో పార్టీ మారుతున్నారనేది స్పష్టంగా కనబడుతున్నది. అలానే నగర మేయర్ బొంతు రామ్మోహన్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు నగర మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఆ సమయంలో కొంత తన మీద కూడా భూ ఆరోపణలు వచ్చినాయి. భూ ఆక్రమణ ఆరోపణలు కూడా బొంతు రామ్మోహన్ కూడా ఎదుర్కొన్నారు. ఇవన్నీ ఎక్కడ బయటపడతాయని చెప్పేసి ముందుగానే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకొని కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఒప్పందంలో భాగంగానే ఎలా వీళ్ళు కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్టుగా సిట్టింగ్ ఎంపీలో కూడా గతంలో ఇక్కడ చేవెళ్ళ తీసుకోవచ్చు. ఇక్కడ సిట్టింగ్ ఎంపీలు కూడా కొంతమంది ఇలానే కొన్ని వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి భూ ఆరోపణలు ఎవరైతే భూ ఆరోపణల్లో ఇరుక్కున్నారో వాళ్ళందరూ కొంత కాంగ్రెస్ ప్రభుత్వంలోకి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకుంటున్నారనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. ప్రధానంగా చూసుకున్నట్లయితే నగర మేయర్ విషయానికి వచ్చినట్లయితే గతంలో తన మీద అనేక సార్లు ఆరోపణలు వచ్చాయి. మీడియాలో కూడా వరుస కథనాలు వచ్చిన సందర్భాన్ని కూడా మనం చూసుకోవచ్చు. మేయర్ 11 ఎకరాల భూమిని ఒకానొక సందర్భంలో ఒక భూమిని వెంచర్గా ఏర్పాటు చేసి దాన్ని ఒక తీగలతో కడీలకు పాతిన సందర్భాలని కూడా మనం చూసుకోవచ్చు. ఈ ఆరోపణలన్నింటినీ బేస్ చేసుకొని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తన తండ్రి రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వ పార్టీని అడ్డం పెట్టుకొని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి భూ ఆక్రమణలు చేసి ఇప్పుడు ఎక్కడ తన భాగోతం బయటపడుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆసక్తి కనబరుస్తున్నారనేది వార్తలు మనకు స్పష్టంగా కనబడుతున్నది. ఇదే విషయం పైన కూడా ఆరోపణలు ఇప్పటికీ తన పార్టీ మారడానికి కారణం ఇదే అని చెప్పేసి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా రాజకీయ నిపుణులు కూడా చాలామంది కూడా తను పార్టీ మారడానికి తన అవినీతి బయటపడకుండా చూసుకోవడానికే కాంగ్రెస్ పార్టీ మారుతున్నారు. మిగతా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ పార్టీ మారే నాయకులు కూడా తన ఎక్కడ అవినీతి భాగోతం బయటపడుతుందని చెప్పేసి పార్టీ మారడానికి కాంగ్రెస్ గూటికి చేరుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారనేది స్పష్టంగా కనబడుతున్నది. కెమెరామ్యాన్ భరత్తో శేఖర్.